Aurobindo Pharma, a globally acclaimed name in pharmaceutical sector, best illustrates its potency in the socio-economic development front too. Aurobindo's corporate social responsibility program gives a great impetus to the overall developmental efforts in remote rural locations. Let's see how it focuses on turning the barren lands into fertile fields. Let's go to Borapatla village of Hatnura Mandal in Sangareddy district of Telangana state. Most people of this village depend on agriculture, but due to lack of irrigation facilities, more than 2,000 acres of cultivable land became barren, and even cattle cannot be grazed there. As rain-dependent agriculture was not lucrative, people started migrating in search of livelihood. At this background, so as to divert water from the river Manjira to the village, the Telangana State Irrigation Development Corporation Limited constructed a lift irrigation project in 2010. But over a period, as the motors developed snags and lift irrigation system became ineffective, the Aurobindo Pharma Foundation came forward in 2019 to help the farming communities. With the assistance of the villagers, they analyzed the issues and provided long-term solutions. With Aurobindo Corporate Social Responsibilities Fund support to a tune of 1.3 crores, they rectified 3 pumps, laid new pipelines, built intake well and approach roads with culverts. Their efforts gave encouraging results, and soon the barren land turned into lush green fertile fields. Let's listen to the villagers who got benefited with Aurobindo's support. Pipeline వేసిర్రు దాని పొంటి ఆడికి సంపకాడికి 3 మోటార్లు నడుస్తున్నాయి. ఈ పర్పన్నూరు మా ఊరు 2 నడుస్తున్నాయి సార్. ఇప్పుడు మాకు అంత సంతోషం ఉంది, 2 పంటలు పడుతున్నాయి. చాలా దిగవాట్లు మేము చేనిపోతే దిగవాడుతుంది. ఇప్పుడు దిగవాటి మీద కళ్ళు కాలు మన నడుకుంటూ పోతుంది సార్. చేనుల పంట పోతున్నాం. ఏడిగాడ పంట అక్కడ ఏడిగాడ పంట లింగంపల్లి దాకా పోతున్నాం. లింగంపల్లి దాకా ఓపించారు, ఇక్కడ ఎనుకొల దాకా ఓపించారు. మంచిగా అన్ని సౌకర్యాలు మంచిగానే ఉంది మాట. అరవింద కంపెనీకి దండవాదాలు. బోర్పట్ల ఎంపీటీసీని కంజాల వీరస్వామి నా పేరు. అయితే ఈ ఎత్తిపోత శ్రీరామ ఎత్తిపోతల పథకము ఏంటంటే 2010 నుంచి స్టార్ట్ ఉంది. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆ పంపులన్నీ కొంచెం చాలా ఓల్డ్ అయిపోయి రీప్లేస్మెంట్ చేసి హెవీ పంపులు పెట్టారు. ఆల్రెడీ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టారు. రైతులకు అప్పుడు వానలు పడుతుంటే పడకుంటే చెప్పలేము, చాలా నష్టపోయి బీడు భూములు ఉండే, చాలా వరకు బీడు భూములు ఉంటే ఈ ఎత్తిపోతల పథకం ద్వారా దీని ద్వారా వాటరు చెర్లకు వెళ్ళిపోయి 2 పంటలు పండుతున్నాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 2 పంటలు. ఈ శ్రీరామ ఎత్తిపోతల పథకం 2010లో మాకు శాంక్షన్ అయింది ప్రభుత్వం ద్వారా. అప్పటి నుండి మాకు 2 చెర్లకు వాటర్ నీళ్ళు వస్తున్నాయి. అందులో చేపల పెంపకం కూడా జరుగుతుంది. అప్పుడు వర్షం పడితేనే చేపలు పెరిగేవి, వర్షం లేకపోతే చేపలు పెరిగేవి కావు. నీళ్లు రావడం వల్ల చేపలు కూడా మంచిగా పెరుగుతున్నాయి. దానివల్ల మత్స్యకారులకు కూడా చాలా లాభందాయకంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇంతకుముందు ఒకటే పంట వస్తుందో రాదో అనేది, చేతికి వచ్చే పంట కూడా నోటికి వరకు వచ్చే వరకు అది క్రాప్ పోవడం జరుగుతుంది. అది వస్తుందో రాదో ఉద్దేశంతో వీళ్ళు ఆ పంటను వదిలిపెట్టి ఇంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళు ఉన్న దగ్గర వదిలిపెట్టేసి వేరే మైగ్రేషన్ నియరెస్ట్ హైదరాబాద్ ఉంది కాబట్టి అక్కడ కంపెనీలో పనిచేసుకొని మళ్ళీ హార్వెస్టింగ్ దశలో వచ్చేవాళ్ళు. ఇటువంటి ఈ ఎత్తిపోతల పథకం రావడం వల్ల వాళ్ళ మైగ్రేషన్ అనేది వలసలు అనేది తగ్గిపోయాయి. వేరే గ్రామాల నుంచి కూడా చుట్టుపక్కల 2-3 జిల్లాల నుంచి ఇప్పుడు తూప్రాన్ ఏరియా నుంచి, తర్వాత సంగారెడ్డి చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కంపెనీలో పనిచేయడం, తర్వాత వ్యవసాయ పరంగా కూడా వీళ్ళు రకరకాల యాక్టివిటీస్లో కూలీ రూపంలో ఇక్కడ పనిచేసి వాళ్ళ ఎంతో కొంత ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళు వేరే గ్రామస్తులు పొందడం జరుగుతుందన్నమాట. ఈ పైప్ లైన్ మోటార్లు ఆ పంపులు ఖరాబ్ అయితే కూడా మంచిగా చేసి అరవింద పర్మనెంట్ నుంచి పైసలు ఇచ్చి వాళ్ళు పంపులు మంచిగా చేసిర్రు, రోడ్లు మంచిగా చేసిర్రు. రోడ్లు మంచిగా చేసినాక ఇప్పుడు అక్కడ చిల్లరకు కూడా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినాక మళ్ళీ చిల్లర కూడా చేపలు పెరిగినాయి, మళ్ళీ పంటలు పండినాయి. రైతులకు అంతా మంచిగా ఉన్నది, రైతులు బాగుపడుతున్నారు.
పల్పనూరు చెర్రకు మా ఊరి చెర్రకు నీళ్లు అంగాంగా వస్తున్నాయి. 400 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. ఆ పల్పనూరు చెరువు 100 ఎకరాలు, మా ఊరి చెరువు 300 ఎకరాలు. ఇక 400 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. ఆ సాగునీరుతోని పంటలు పండించుకుంటున్నాము. ప్రజలందరూ మంచిగా గుంట గురువు అందరూ నాటేసుకుంటున్నారు. Impact of lift irrigation project. Because of the lift irrigation projects, 2 crops of paddy could be grown in over 600 acres. Water is being pumped to the Bhimuni Cheruvu spread in an area of 230 acres in the village, and it is irrigating around 200 acres adjacent lands additionally. More than 200 fishermen living on fishing in the pond. 2 more ponds and bores got charged, and over 1,500 small and marginal farmers got benefited through this project. Thus, farmers could get sustainable income. Besides working in the fields, women have acquired tailoring skills with the support of Aurobindo Women Empowerment Program and are getting extra income. Thus, people of Borapatla village are progressing towards self-sufficiency. With the assistance rendered by Aurobindo Pharma Foundation, the Borapatla village stands out as an exemplary for sustainable development, and the green growth achieved by the villages inspire the neighboring villages. This is a testimonial for Aurobindo corporate social responsibility efforts and set a great example for many others to follow.